బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చేశాక అక్కడ ఎవరైతే అమెరికా డిప్యూట్ చేసినటువంటి వాడొచ్చి పరిపాలన ప్రారంభించిన తర్వాతన అరాచకం కొనసాగుతోంది. హిందువుల మీద దాడులు కొనసాగుతున్నాయి. హిందువుల్ని టార్గెట్ చేయడం కొనసాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌లో హిందువులకు సంబంధించినటువంటి ఆలయాన్ని కుప్పకూల్చినటువంటి దుర్గమ్మ ఆలయాన్ని కుప్పకూల్చినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. అక్కడ పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్‌లో బెంగాలీలు ఎక్కువగా ఉంటారు అక్కడ. అంటే అక్కడ విడిపోయిన ముక్క అయినటువంటిదే కదా. దాంతో దుర్గమ్మ వారికి ఇప్పుడు కలకత్తాలో దుర్గమ్మ వారి ఆలయం ఎట్లాగో అట్లాగే అక్కడ దుర్గా ఉత్సవాలు జరుగుతాయి కదా. అట్లాంటిదే అక్కడ ఉన్నటువంటి ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని కూల్చినటువంటి ఘటన అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దాని మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ నిరసన వ్యక్తం చేశారు. ఢాకాలోనే జరిగింది ఇది, మరి ఎక్కడో కాదు. ఇలాగ అమ్మవారి ఆలయాన్ని కూల్చినటువంటి సంఘటనతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నిరసన తెలిపింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి అన్యాయం జరుగుతోంది, హిందూ సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారు అంటూ తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ఇదిగో ఇట్లా కూల్చడం కూడా ప్రభుత్వ అధికారిక వీటితోనే కూల్చారు. దీంతో ఇప్పుడు పెద్ద సంచలనం అవుతోంది.